ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకి గ్రీన్ సిగ్నల్. యుద్ధ ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ పనులు, సొరంగం తవ్వకాలకు టెక్నాలజీ. నల్లమల సాగర్పై రేపు సుప్రీంకోర్టు విచారణ. బలమైన వాదనలు వినిపించాలన్న నిమ్మల. అన్ని అనుమతులొచ్చాకే కడతామన్న మంత్రి. కండలేరు జలాశయం దగ్గర ఉద్రిక్తత. నిరసన తెలిపేందుకు కాకాని యత్నం. అదుపులోకి తీసుకున్న పోలీసులు. మేడారం జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. 251 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు. 2 రోజుల్లో పనులు పూర్తవుతాయన్న భట్టి. సీఎంకి బూతులు తప్ప మరో భాష రాదు. హైదరాబాద్ లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు. జాబ్ క్యాలెండర్ పై క్లారిటీ ఇవ్వాలన్న కేటీఆర్. జూబ్లీహిల్స్ లో ఓడినా బుద్ధి రాలేదు. చెల్లికి న్యాయం చేయనివాడు మహిళలకేం చేస్తాడు? కేటీఆర్ పై పొంగులేటి విమర్శలు. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ జీవో ఇచ్చారు. ఆ శాఖ మంత్రి తనకేం తెలియదంటున్నారు. శాఖ ఒకరిది, పెత్తనం మరొకరిదన్న హరీష్. కొందరు నేతలు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. రేవంత్ వచ్చాక ఇలాంటి రాజకీయాలు మొదలయ్యాయి. సొంత పార్టీ నేతలని వదలటం లేదన్న జగదీష్. విశాఖ పోలీసుల పనితీరుకి సీఎం ప్రశంసలు. అదుపులో మహిళపై దాడి కేసు నిందితుడు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఊరుకోబోమన్న సీఎం. విజయవాడ భవానీపురంలో కార్ బీభత్సం. 5గురికి తీవ్ర గాయాలు, ఒకరికి సీరియస్. మధ్యమతిలో కారు నడిపిన 2 రౌడీ షీటర్స్. జగన్ 2 నాలుకల ధోరణి మానుకోవాలి. గతంలో అమరావతికి మద్దతిచ్చారు, ఇప్పుడు మళ్లీ మాట మార్చుతున్నారన్న దుర్గేష్. పండక్కి ఊళ్లకు వెళ్తున్న జనం. కిక్కిరిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. బెజవాడలో కంట్రోల్ చేస్తున్న పోలీసులు. పవన్ కళ్యాణ్కి అంతర్జాతీయ గౌరవం. జపనీస్ కత్తిసాము కెంజుట్స్ లో ప్రవేశం. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ టైటిల్ సాధించిన పవన్. పెరుగుతున్న కోడిపందాల ఫీవర్. గోదావరి జిల్లాలో సిద్ధమవుతున్న బరులు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోనూ ఏర్పాట్లు. సోమనాథ్ ఆలయం త్యాగానికి ప్రతిరూపం. అనేక దండయాత్రల్ని తట్టుకుందన్న మోదీ. శౌర్య యాత్రకి భారీగా హాజరైన జనం. తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై భారత్ గెలుపు. 3 వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్.